నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈ మాటలు పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నారు. వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా ఈ మాటలు చెప్తున్నట్టుగా మనము గమనించగలం. ఇక్కడ అంటున్నారు కదా, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశమందైనను భూమి మీదనైనను అనేక మంది అనేకమైన దేవతలను చేసుకొని పెట్టుకొని ఉన్నారు, కానీ ఉన్నావేమో, కానీ అవన్నీ కాదు. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మన దేవుడు మనకెవరు అని అంటే తండ్రి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన నుండే సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. దేవుని నుండే సమస్తము కలిగింది అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ మనకి కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన నుండే సమస్తము మనకి కలిగింది, మనము కూడా ఆయన నిమిత్తమే ఉన్నాము అని ఇక్కడ మనకి గుర్తు చేస్తుందన్నమాట. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ చెప్తున్నారు కదా, మనకు ఒక ప్రభువు ఉన్నారు, ఆ ప్రభు యేసుక్రీస్తు. అంటే ఇక్కడ తండ్రి వేరు ప్రభువు వేరు అని కాదు, అంటే ఇద్దరిని ఒక భాగంగా చూపిస్తున్నమాట. మనకు తండ్రిగా దేవుడు ఉన్నారు, ప్రభువుగా యేసుక్రీస్తున్నారు. మళ్ళీ మనము ప్రభువుగా తండ్రి అయిన దేవుడిని చూడొచ్చు అన్నమాట. ఇక్కడ అంటున్నారు కదా, ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. ఇక్కడ తండ్రి మూలమునగా సమస్తము కలిగిన అని పైన చెప్తున్నారు. అదే విషయంలో మళ్ళీ అంటున్నారు కదా, యేసయ్య ద్వారా సమస్తము కలిగిన, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు గుర్తు చేసినట్ట. మనము ఆయన ద్వారా కలిగిన వారము, మనము ఆయన ద్వారా కలిగిన వారము అని అంటే, యూదులు దేవుడుగా ఉన్నప్పుడు యేసయ్య ఒక్క యూదులకే దేవుడు ఉన్నాడు, కానీ యేసయ్య ఎప్పుడైతే మరణించి లేచారో ఆయన భూమి అంతటికీ కూడా దేవుడుగా మారారు. కనుక మనం ఇప్పుడు దేవుణ్ణి, యేసయ్యని దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాము అని అంటే ఆయన ద్వారా మనకు కలిగింది అది. అంటే యేసయ్య చనిపోవడం ద్వారా మనము ఆయన ద్వారా కలిగిన వారముగా మారామన్నమాట. ఇక్కడ మనకు పౌలు గారు చెప్తున్నారు కదా, సమస్తమును తండ్రి అయిన దేవుని వల్లనే కలిగింది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకు ఈ లోకంలో ఎవరెవరికి ఏమేమి ఉన్నా కూడా మనకి మాత్రం తండ్రి అయిన దేవుడు ఒక్కలే, ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఒక్కలే. ఆయనే సమస్తమును కలుగజేసెను, మనము కూడా ఆయన చేతి పనే అని మనం గుర్తించి ఆయన స్తుతించినప్పుడు సమస్తము ఆయన మన మేలు కొరకు చేసే దేవుడుగా ఉన్నారు. అటువంటి గొప్ప కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగినందుకు ఆయన స్తుతిస్తూ ఆయనను మాత్రమే ఆరాధిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.